జై గురుదత్త. ఈరోజు మనము అమ్మవారి భక్తికి సంబంధించిన ఒక కథ చెప్పుకుందాము. ఒక ఊర్లో ఒక గాజులు అమ్మే వ్యక్తి ఉంటాడు. ఆ కాలంలో గాజులు ఇంటింటికి వచ్చి వేసుకో గాజులు అమ్మేవాళ్ళు. మనం ఇంటి దగ్గరే గాజులు వాళ్ళతోనే వేయించుకునేవాళ్ళం. వాళ్ళు మనం చూసి చేతులు పట్టుకొని చిన్న సైజు గాజులు రంగురంగులుగా వేసేవాళ్ళు. మనం అప్పుడు మన పని పాటలు మనమే చేసుకుంటాం కాబట్టి చిన్న సైజు గాజులు అయితే ఎక్కువగా పగిలిపోకుండా అలా ఉండేవి. ఎప్పుడో ఒకసారి ఒక పండగకి వేసుకుంటే మరి ఇంకో పండగకి ఎప్పుడో వేసుకునేవాళ్ళు అప్పుడు గాజులు. అలాగే వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చి మన చేయి చూసి వాళ్ళు వేసిపోతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఒక వ్యక్తి వచ్చేసి గాజులు అమ్ముకుంటూ జీవనం చేస్తూ ఉండేవాడు. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి భక్తుడు. ఆయన కూర్చున్నా లేచినా దుర్గా దుర్గా అంటూ ఉంటాడు ఎప్పుడు. అందుకని అందరికీ ఆయన పేరేమో కూడా తెలియదు, కానీ అందరూ దుర్గాదాసు అని పెట్టేశారు ఆయన పేరు. దుర్గాదాసు అని పిలిచేవారు. సరే, ఆయన అప్పుడు చిన్న చిన్న ఊరు, ఈ ఊరు నుంచి ఆ ఊరికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా. అలాగా ఒకసారి ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి ఆయన గాజుల మలారం తగిలించుకొని వెళ్తూ ఒక మార్గ మధ్యంలో ఒక బాట దగ్గర కూర్చోంటాడు, చెట్టు కింద కూర్చుంటాడు. అక్కడ సరిగ్గా ఒక అమ్మాయి బిందెలో నీళ్లు పట్టుకొని అట్లా చెరువు ఉంటుంది పక్కనే, ఆ చెరువు దగ్గరికి వెళ్తూ ఉంటే బాబాయ్ గారు నాకు గాజులు వేస్తారా అని అడుగుతుంది. అంటే వేస్తానమ్మా అంటే, నాకు ఎర్ర గాజులు, పచ్చ గాజులు, అన్ని రంగుల గాజులు అన్ని వేయండి అని చెప్పేసి చెప్తుంది. చేతులు ఎంత బాగా మెత్తగున్నాయి, బాగున్నాయి అని చెప్పేసి ఆయన రెండు చేతుల నిండా దండిగా గాజులు, బాగా ఎర్ర గాజులు, పచ్చ గాజులు అన్ని రంగుల గాజులన్నీ వేస్తాడు. వేసినాక బాబాయ్ గారు, నా దగ్గర డబ్బులు లేవు, అయితే కనుక నేను ఇప్పుడు నీళ్ళకి వెళ్తున్నాను. ఇటువైపు ఉన్న ఊరు మా అమ్మగారి ఊరు, ఇటువైపు ఉన్న ఊరు మా అత్తగారి ఊరు. కానీ నేను మా అమ్మగారింటికి వెళ్ళి మా నాన్నగారితో డబ్బులు ఇప్పించుకోండి మీరు. మా అత్తగారి ఇంట్లో అడగాలంటే నాకు భయము. అందుకని మీరు మా అమ్మగారింటికే వెళ్ళి మా నాన్నగారిని డబ్బులు అడగండి. ఇటు వెళ్తే కనుక గుడి శివాలయం వస్తుంది. ఆ శివాలయం పక్క సందులో వెళ్తే కనుక ఇట్లా కరణం గారింటి దగ్గర వీధిలో ఒక ఎత్తు అరుగులుండే ఇల్లు, అక్కడ ఇట్లా మా నాన్నగారి పేరు పేరు, మీరు అక్కడికి వెళ్ళేసి మీ అమ్మాయి గాజులు వేసుకుంది, డబ్బులు ఇవ్వమని అడగండి. ఆయన అంటారు, నా మీద కోపంతో నాకు కొంచెం మా అత్తగారికి వల్ల ఏదో తగాదాలు వచ్చినాయి మా 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 నాన్నగారికి మా అత్తగారి వాళ్ళకి కొంచెము. అందుకు మా నాన్నగారు నాకు అమ్మాయిలే లేరు, నేను ఎందుకు డబ్బులు ఇస్తాను అది ఇది అంటాడు. మీరు ఎలాగైనా సరే ఇవ్వండి, అట్లా చేయకూడదని చెప్పండి. అక్కడికి ఇకపోతే లాస్ట్కు మీ దేవుడింట్లో మందహాసంలో ఉన్న కుంకుమరింట్లో ఉన్న రూపాయి అది ఇవ్వండి, రూపాయి గాజులు, ఈ గాజులకు రూపాయి అయింది, ఇవ్వని అడగండి, అప్పుడు తప్పకుండా మీకు గాజులకు డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి చెప్తాడు. సరే అమ్మా, అవునమ్మా, పాపం తగాదలా మీ పుట్టింటికి అత్తగారింటికి ఆడపిల్ల పాపం గాజులు కావాలని ఆశపడినావా తల్లి, వేసుకోమ్మా, ఎవరొద్దన్నారులే, నేను పోయి అడుగుతానులే, మీ నాన్నగారిని అడుగుతానులేమ్మా, ఏం పర్వాలేదులే అంటాడంటే, పాపం ఎవరిదైనా డబ్బులు లేకుంటే కూడా ఊకే కూడా వేస్తూ ఉంటాడు ఆయన గాజులు. చాలా మంచి, ఇంత ఇమ్మనేం అడగడు, ఎంత ఇస్తే అంతే తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఆయన నడుచుకుంటూ చెరువు దగ్గరికి ఇంజిన్ తెచ్చుకొని వెళ్ళిపోతుంది. సరే, ఈయన కాసేపు చేద తిన్నాక వాళ్ళ ఊరికి పోతాడు. ఊరికి వెళ్ళి అక్కడ శివాలయం పక్క సభలోంచి వెళ్ళిపోయి తిరిగి అక్కడ ఎత్తరుగులుంటే ఇంటి దగ్గరికి పోతాడు. పోయేసి వాళ్ళని బయటికి పిలుస్తాడు. ఏమండి వస్తారండి, ఎవరినైనా ఎవరు కావాలంటే, ఇట్లా నేను గాజుల అతను, నన్ను దుర్గాదాస్ అంటారు, మీ అమ్మాయి నాతో గాజులు వేయించుకుంది, అక్కడ పక్కన చెరువుకి వెళ్తూ ఉండింది మధ్యదావలో, వాళ్ళ ఊరికి మీ ఊరికి మధ్యదావలో చెరువు ఉంది కదా, ఆ చెరువు దగ్గర కూర్చుంటే నేను పోతూ ఉండింది, గాజులు ఏమని అడిగింది, చేతి నిండా గాజులు వేయించుకుంది. వాళ్ళ అత్తగారిని అడగాలంటే అమ్మాయికి భయం అంట, మీరు మా నాన్నగారిని అడగండి ఇస్తారని చెప్పింది, మీరు నాకు మీకు డబ్బులు ఏంటి, మీ అమ్మాయికి గాజులు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు ఆయన. అంటే, ఏంది నువ్వు గాజులు ఎవరికి వేసినావు, ఎవరు మా అమ్మాయి, నాకు అమ్మాయిలే లేరు, నువ్వేం చెప్తున్నావు అంటాడు. అయ్యయ్యో ఏవండి అలా మాట్లాడతారు, ఎంతైనా అమ్మాయిని కాదనుకుంటారా అండి ఎవరన్నా, ఎంత బాగుందండి అమ్మాయి, ఎంత అందంగా ఉంది, మన పిల్లే కదండి, ఏమన్నా చిన్న పొరపాట్లు ఉంటే మనం సర్దుకొని వెళ్ళాలి, అమ్మాయే లేదు అని ఎవరన్నా అలా చెప్తారా అండి, తప్పు కదా అండి అంటే, అయ్యో లేదు నైనా, మాకు అమ్మాయి లేదు, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నట్టు, మీరు శివాలయం పక్కన ఉండే ఇల్లే కదా మీది,
ఈ సందులో ఉండే ఇల్లు కదా, మీరు మూడో ఇల్లు కదా, ఎత్తరుగులు ఇల్లే కదా, మీ పేరు ఇదే కదా. అవును, అన్నీ కరెక్ట్గానే చెప్తున్నావు, కానీ మాకు అమ్మాయిలు లేరు అంటే. లేదండి, మా అమ్మాయి చెప్పింది ఇట్లా అంటారని. మీ పూజ గదిలో ఒక కుంకుమ భరణి ఉందంట, ఆ కుంకుమ భరణిలో రూపాయి ఉందంట, ఆ రూపాయి తెచ్చింది అని చెప్పింది. లేకపోతే మీ అమ్మాయి కాకపోతే ఆ రూపాయి సంగతి ఎవరికి తెలుసు చెప్పండి, వేరే వాళ్ళకి తెలుస్తుందో చెప్పండి అంటే, మా పూజ గదిలో ఏంది కుంకుమ భరణి ఏముంది, కుంకుమ భరణి ఉన్న సంగతే నాకు తెలియదు అనేసి ఇంట్లో మాట్లాడుకుంటుంటే, వాళ్ళ అమ్మ చాలా వయసు అయిన ఆమె వచ్చేసి అది అన్ని మాటలు ఏదో కుంకుమ భరణి పూజా మందిరం అంటే, అవునరా మీ నాన్నగారు అప్పుడు పూజలన్నీ చేస్తున్నప్పుడు ఆ కుంకుమ భరణిలో పూజ చేసి కాసులు పెట్టేవాళ్ళు, ఒక కాసు పెట్టి ఆ కాసును కూడా పూజలో పెట్టి మళ్ళీ పూజ అయిపోతేనే భరణిలో పెట్టేవారు. ఆ మందహాసానికి మీటను ఉంది, ఆ మీట నొక్కితే అది బయటకు వస్తుంది, అందులో కుంకుమ భరణి ఉంది, అందులో పెట్టినారు. ఆ సంగతి నేను కూడా మర్చిపోయినాను నీకు చెప్పడము. ఒక రూపాయి అయితే ఉంది దాంట్లో. అమ్మాయి ఎవరు, అమ్మాయికి ఎట్ట తెలుసు ఆ రూపాయి సంగతి? నేనే మర్చిపోయినాను, నీకు చెప్పనే లేదు ఇంతవరకు. అది ఆ సంగతి ఆ అమ్మాయి ఎవరు చెప్తుంది అంటే, సరే ఆ సంగతి చూద్దాం ఉండు, ఆ కుంకుమభరణి ఉందా, రూపాయి ఉందా లేదా చూద్దాం అనేసి దేవుడి పూజా మందిరంలోకి పోయి మీట నొక్కితే అది బయటకు వస్తుంది. అందులో ఒక భరణి ఉంటుంది. నిజమేనని చెప్పేసి భరణి తీసి చూస్తారు, తీస్తే రూపాయి బంధం ఉంటుంది. అమ్మ నిజమేనమ్మా, ముందు రూపాయి బంధం అని చెప్పేసి రూపాయి తీసుకొని చూస్తానగానే మళ్ళీ లోపల ఇంకో రూపాయి ఉంటుంది. ఆ రూపాయి చేతిలో పెట్టుకుని ఆ రూపాయి తీస్తే ఇంకో రూపాయి వస్తుంది. చేతి నిండా దోసటి నిండా రూపాయి వందలు అవుతాయి. తీస్తూనే ఉంటాయి. అమ్మ ఇదేంది అని బయటకు పరిగెత్తుకుని వస్తారు. బయట పరిగెత్తుకొచ్చేసి నువ్వు ఎక్కడ చూసినావు, అమ్మాయి ఎక్కడ ఉంది, ఏం కదా, ఆ అమ్మాయిని చూపించు, నేను చూపిస్తే కదా మా అమ్మాయిని చెప్తే కదా నేను ఇవ్వడానికి గుర్తుంటే కదా, పోదాం పదా అంటే, రండి చూపిస్తాను, ఇక్కడ చెరువు కట్ట దగ్గర ఉంది, నీళ్ళు తీసుకుంటాను, ఇప్పుడే వచ్చాను, పోదాం రండి అంటారు. సరే ఇదేంది అందరూ చూస్తారు, ఇదేంది ఎవరో గొడవ పడుతున్నారు, మీ కూతురే లేదని ఈయన అంటున్నాడు, మీ కూతురు ఉందని ఆయన అంటున్నాడు, ఆయనకి లేక అమ్మాయిలు లేరు కదా అని చెప్పేసి అంటే అందరు పోతాం అంటే మేము వస్తాం అని చెప్పేసి అందరు పోతారు చెరువు దగ్గరికి పోయిన పాదాల గుర్తులు ఉన్నాయి కానీ తడిలో అక్కడ, మళ్ళీ వచ్చిన పాదాల గుర్తులు లేవు, ఇట్లా చెరువులోకి వెళ్ళిందండి అని చెప్పేసి అక్కడికి పోయినాక చెరువు గట్టు దగ్గరికి వచ్చి చూస్తారు, ఎక్కడ ఎవరు లేరు, ఊరంతా చెరువు గట్టుకు నిలుచుకుంటారు. అమ్మ నువ్వు గాజులు వేసుకున్నావు కదమ్మా, నువ్వు మీ నాన్నగారు రూపాయి ఇమ్మంటే నాకు ఇవ్వకుండా ఉన్నారు, నువ్వు గాజులు వేసుకున్నందుకు సాక్ష్యం, మా అమ్మాయికి గాజులు వేసుకున్నందుకు సాక్ష్యం ఏమి అంటున్నారు, నేను ఇవ్వను అంటున్నారు, మరి నీకు గాజులు నేను వేసినాను కదా తల్లి, నువ్వు చెప్పమ్మా, నీ గాజులు నేను నీకు వేసిన గాజులు చూపించమ్మా, నువ్వు చూపిస్తే కదమ్మా గాజులు మీ నాన్నగారు నాకు డబ్బులు ఇస్తారు, నీ గాజులు చూపించమ్మా అని చెప్పేసి ఆయన అమ్మ దుర్గా 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 అని పిలుస్తాడు. అమ్మ పిలిస్తే అప్పుడు ఆమె 2 చేతులు పైకి ఎత్తుంది, పొలంలోంచి పైకి ఎత్తితే చేతుల నిండా చేతులు దగదగ తెల్లటి పచ్చడి బంగారు కాంతలు మెరుస్తుంటాయి, వాటికి ఎర్రటి పచ్చటి గాజులంతా కూడా చేతుల నిండా మెరుస్తుంటాయి. ఆ చేతుల కాంతిని గాజుల కాంతిని చూసి ఊరందరూ కూడా తన్మయత్నంతో ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతారు. నువ్వు ఎంతమంది మా చేతులు మాత్రం చూసే భాగ్యం కలిగింది, నువ్వు అమ్మాయి చేయి పట్టుకొని గాజులే వేసినావు, నువ్వు ఎంత పుణ్యాత్ముడివి, నీకెంత భక్తి ఉంది, నీకెంత భక్తి ఉంటే ఆ తల్లి నీ దగ్గరికి వచ్చి గాజులు వేయించుకుంది, గాజులు అందరికీ గాజులు ఇచ్చి ఆ తల్లి నీ దగ్గర గాజులు వేయించుకుంది అంటే కదా, మీ కూతురుని చెప్తుంది కదండి, మీరెంత పుణ్యాత్ములు, మీ కూతురుని చెప్తుంది కదా అంటే, మా పూర్వీకులంతా కూడా అమ్మవారిని కొలిచేవాళ్ళే, ఇన్ని రోజులు అయినా మేము ఎంత భక్తిగా కొలిచినా కూడా మాకు పూర్వజన్మ సుకృతం వల్ల మేము కొంచెం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాము, కొంచెం గడవడం కూడా కష్టంగానే ఉంది, కానీ ఎలాగో నెట్టుకొని వస్తున్నాము. ఈరోజు ఆ అమ్మ దయ వల్ల మా కష్టాలన్నీ కూడా గట్టెక్కించాలని, మీకు పుణ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి మన ఇద్దరికి ఆమె వచ్చింది అని చెప్పేసి ఆయనకు గాజులైనకు ఇంకా కొంచెం రూపాయే కాక కొంచెం ఎక్కువ డబ్బులు ఆ గాజుల తనకి ఇస్తాడు. ఇంకా ఆయనకు భరణిలో తీసుకుంటే డబ్బులు వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఐశ్వర్యవంతులయ్యి అమ్మ దైవలతో ఆనందంగా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. జై గురుదత్త.